అసలు బజ్ ఏదిరా, బజ్ ఏది? ఇదే డౌట్ మీలో చాలా మందికి కూడా ఉంది అని నాకు తెలుసు. అండ్ దానికి మోస్ట్ వ్యాలిడ్ రీజన్స్ ఏంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. బ్రో, ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఇదేం నార్మల్ సినిమా కాదు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా. దట్ టు దే కాల్ హిమ్ ఓజీ లాంటి ఒక సూపర్ హిట్ తర్వాత రిలీజ్ అవ్వబోతున్న సినిమా. అండ్ డైరెక్ట్ చేస్తుంది హరీష్ శంకర్. ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఇప్పటికే వీళ్ళ కాంబినేషన్ లో గబ్బర్ సింగ్ లాంటి ఒక బ్లాక్ బస్టర్ వచ్చింది. అలాంటి కాంబో మళ్ళీ కలిసి సినిమా చేస్తే నార్మల్ సోషల్ మీడియా మొత్తం షేక్ అయిపోవాలి. బట్ రియాలిటీలో చూస్తే ఆ రేంజ్ హైప్ ఎక్కడ కనిపించకపోగా చాలా మందికి ఇది ఒక సినిమా వస్తుందని కూడా తెలియదు. ఎస్, నిజంగానే తెలియదు. కావాలంటే మీరు ర్యాండమ్ గా మీ ఫ్రెండ్స్ ని అడిగి కనుక్కోండి. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, అసలు ఎందుకు ఇలా జరుగుతుంది ఆలోచిస్తే నాకు 3 సాలిడ్ రీజన్స్ దొరికాయి. రీజన్ నెంబర్ 1, రీమేక్. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుండి ఈ సినిమా థియరీ అనే తమిళ సినిమాకి ఇన్స్పిరేషన్ అని సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అండ్ మేకర్స్ కూడా ఎక్కడ దీనిని స్ట్రాంగ్ గా డినై చేయలేదు. నేను పర్సనల్ గా రీమేక్స్ కి అగేన్స్ట్ కాదు భయ్యా, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే స్టోరీ ఇస్ ఎ స్టోరీ. ఎగ్జాంపుల్ కి మనకి తని ఒరువన్ గురించి అప్పట్లో చాలా మందికి తెలియదు. సో ధృవ అని రీమేక్ చేస్తే దానికి ఒరిజినల్ కన్నా ఎక్కువ అప్రిసియేషన్ వచ్చింది. ఇలా చాలా మూవీస్ ఉన్నాయి. కానీ ఇక్కడ దరిద్రం ఏంటంటే, ఈ సినిమా పోలీసోడ్ పేరుతో ఆల్రెడీ తెలుగులో డబ్ అయ్యి థియేటర్ లో రన్ అయ్యింది. మళ్ళీ టీవీలో క్యాసెట్లు అరిగిపోయే వరకు టెలికాస్ట్లు కూడా అయ్యింది. సో చాలా మంది ఆల్రెడీ ఈ స్టోరీ చూసేశారు. ఇంత జరిగిన తర్వాత కూడా ఈ మూవీని రీమేక్ చేస్తే జనాల్లో ఉన్న ఎక్సైట్మెంట్ ఆబ్వియస్ గా తగ్గిపోతుంది. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా ఆయన మీడియా ఇంటర్వ్యూస్ లో ఇది రీమేక్ కాదు, కొత్త స్టోరీ అని చెప్పారు. ఇప్పుడు చెప్పే ఏం లాభం అన్నా, జరగాల్సిన డ్యామేజ్ ఆల్రెడీ జరిగిపోయింది. అండ్ ఈ స్టేట్మెంట్ ఎంతవరకు నిజమో మూవీ రిలీజ్ అయ్యాకనే తెలుస్తుంది. సెకండ్ రీజన్, ఇన్కన్సిస్టెన్సీ ఇన్ ప్రమోషన్స్ అండ్ మ్యూజిక్. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి చాలా రోజులైంది. ఎప్పుడో 2021 లో అనౌన్స్ చేశారు. నౌ వీఆర్ ఇన్ 2026. అఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్ లో బిజీ ఉండటం దీనికి మెయిన్ రీజన్ లో ఒకటి. కానీ రీజన్స్ ఏమైనా, మొన్నటి దాకా అసలు ఈ సినిమా షూట్ అవుతుందా లేదా అని కూడా చాలా మందికి డౌట్ ఉండే. ఒక ఫ్యాన్ తన ఫేవరెట్ హీరో సినిమాని డే బై డే ఫాలో అవుతూ ఉంటాడు. అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తాడు, రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తాడు. ఎందుకంటే చాలా మంది యూత్ కి ఇది ఒక వ్యాపకం, వ్యసనం అనలేం కాబట్టి. కానీ ఇలా ప్రాపర్ ప్రమోషన్ లేకపోతే ఉండే మూడు ఉత్సాహం మొత్తం సర్వనాశనం అయిపోతాయి. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే ఒక్కటంటే ఒక్కటి కూడా బాగా క్లిక్ అయిన సాంగ్ రాలేదు. యాక్చువల్లీ దేవిశ్రీ ప్రసాద్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ ట్రాక్ రికార్డ్ ఏంటి? జల్సా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, అన్ని బ్లాక్ బాస్టర్స్ ఆల్బమ్స్. కానీ ఆ రేంజ్ కి మ్యాచ్ అయ్యే ఒక్క సాంగ్ కూడా రాలేదు. ఇవన్నీ కాదు అన్నట్టు ఇప్పుడు బీజిఎం కోసం దేవిశ్రీ ప్రసాద్ గారిని పక్కన పెట్టి తమన్ గారిని తీసుకొచ్చారు. ఒప్పుకుంటా, ఈ మధ్యలో డిఎస్పీ గారు కూడా అంత గ్రేట్ ఫామ్ లో లేరు. కానీ ఇలా సడన్ గా మ్యూజిక్ డైరెక్టర్ ని చేంజ్ చేస్తే కొంచెం నెగిటివ్ వైబ్స్ వస్తాయి. హోప్ తమనన్న మంచి బీజిఎం ఇస్తాడని ఎక్స్పెక్ట్ చేద్దాం, ఎందుకంటే ఓజీ క్రియేట్ చేసిన యుఫోరియా ఇంకా పచ్చిగానే ఉంది. థర్డ్ రీజన్, హరీష్ శంకర్. ఇది కొంచెం కాంట్రవర్షియల్ పాయింట్ అనిపించొచ్చు, అండ్ నో డిస్రెస్పెక్ట్ టు హిమ్, ఎందుకంటే ఆయన మూవీస్ మనం ఎంజాయ్ చేసాం, దట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. బట్ ఎండ్ ఆఫ్ ది డే రియాలిటీ ఈజ్ ఎ రియాలిటీ కాబట్టి మాట్లాడేద్దాం. హరీష్ శంకర్ గారి ట్రాక్ రికార్డ్ చూస్తే ఆయన మార్క్ ఉన్న మూవీ ఒకటి కూడా పడలేదు భయ్య. మిరపకాయ అండ్ గబ్బర్ సింగ్ తో ఆయన తన మీద ఒక స్ట్రాంగ్ ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేశారు. కానీ గ్రాడ్యువల్లీ ఆ స్కేల్ తగ్గుకుంటూనే వచ్చింది. అండ్ రీసెంట్ గా వచ్చిన మిస్టర్ బచ్చన్ మూవీ, ఇంకా ఆయన ఆఫ్ స్క్రీన్ స్పీచెస్, ఓవర్ హైప్ టాక్స్, ఇవన్నీ కలిపి ఆయన చుట్టూ అన్నెసెసరీ నెగిటివిటీ క్రియేట్ చేశాయి. ఎందుకంటే ఆ అన్నెసెసరీ టాక్స్ వల్ల సినిమా కంటెంట్ గురించి డిస్కషన్ జరగకుండా ఆ హైప్ టాక్స్ మీద ట్రోలింగ్ ఎక్కువ స్టార్ట్ అయిపోతుంది. ఎగ్జాంపుల్ కి రీసెంట్ గా రిలీజ్ అయిన ఔరా ఆఫ్ ఉస్తాద్ సాంగ్ రిలీజ్ కి ముందు ఇచ్చిన బిల్డప్ కి సాంగ్ కి మ్యాచ్ అయ్యే ఇంపాక్ట్ రాలేదు. ఫ్యాన్స్ కూడా అంతగా నచ్చలేదు. ఇక్కడ ప్రాబ్లం సాంగ్ కాదు, రాంగ్ ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేయడం. ఆ బిల్డప్ ఇవ్వకుండా సింపుల్ గా రిలీజ్ చేసి ఉంటే కొంచెం బెటర్ యాక్సెప్టెన్స్ ఉండేదేమో అని నా ఫీలింగ్. అండ్ కొంతమంది డైరెక్టర్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, హీరోస్ ని పొగిడేస్తే ఫ్యాన్స్ థియేటర్ కి వచ్చే రోజులు కొంచెం తగ్గిపోయాయి భయ్యా. ఇప్పుడు ఆడియన్స్ కంటెంట్ డ్రివెన్ మూవీస్ కోసం చూస్తున్నారు. అండ్ ఈ మధ్య కాలంలో చాలా మంది డైరెక్టర్స్ అండ్ హీరోస్ కొత్త రేంజ్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ కంటెంట్ తో ముందుకొస్తున్నారు. ఆ కాంపిటీషన్ మధ్యలో మళ్ళీ ఒక రొటీన్ కమర్షియల్ టెంప్లెట్ తో వస్తే కొంచెం కష్టమే. అండ్ నాకు తెలుసు దీనికి ఆయన ఒక్కరే రీజన్ కాదు అని, చాలా ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. కానీ ఎండ్ ఆఫ్ ది డే ఈజ్ ది డైరెక్టర్ ఆఫ్ ది మూవీ భయ్యా. పొగిడినా తిట్టినా ఆయనకే. బట్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, బజ్ తక్కువ ఉంది అన్నంత మాత్రాన సినిమా రిజల్ట్ ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది అని కాదు. కొన్నిసార్లు మాస్ సినిమాలకి ట్రైలర్ వచ్చిన తర్వాత లేదా ఫస్ట్ డే టాక్ వచ్చిన తర్వాత సిచ్యువేషన్ కంప్లీట్ గా రివర్స్ అయిపోతుంది. అలా రివర్స్ అవ్వాలనే మనం కూడా విష్ చేద్దాం. మీరేమంటారు? రిలీజ్ అయ్యాక మొత్తం సీన్ మారిపోతుందా లేదా ఇలానే చప్పగా ఉంటుందా? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ లో చెప్పండి.